దేశం కాని దేశం ఎడారి దేశం. దుబాయ్ సౌదీలకు వెళ్లి 2 రాళ్లు వెనకేసుకుని కుటుంబాన్ని పోషించుకుందామని వెళ్లిన ఇక్కడ వలస కూలీలకు గల్ఫ్ దేశంలో జరుగుతున్న యుద్ధంతో అక్కడ ఉన్న వారికి ఏం జరుగుతుందోనన్న ఇక్కడున్న వారి కుటుంబ సభ్యులు అక్కడున్న వారికి భయపడొద్దంటూ సీటు తెలంగాణతో వారి బాధను తెలియజేసుకున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారం గ్రామం నుంచి గల్ఫ్ దేశాలకు బతుకు తెరువు కోసం రకరకాల కూలి పనులకు వెళ్లి అక్కడ ఉన్నారు. ఇక్కడి ప్రాంతవాసులు ఈ మధ్య కాలంలో ఇరాన్ అమెరికా మధ్య యుద్ధాలు జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడి నుంచి వెళ్లిన కూలీలు అక్కడ ఉండిపోవడంతో ఇక్కడ ఉన్న వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. గ్రామంలో 50 మంది పైచిలికే గల్ఫ్ దేశంలో ఉన్నారు. మీ దగ్గర డబ్బులు లేకున్నా ఇక్కడ నుంచి మేము పంపించి మిమ్మల్ని రక్షించుకుంటామని అంటున్నారు. నిరంతరం ఇక్కడ నుంచి ఫోన్ టచ్ లో ఉంటూ ఎప్పటికప్పుడు వారి బాగోగులు తెలుసుకుంటున్నారు. అంతేకాకుండా ఇక్కడున్న వారు తల్లిదండ్రులైతే దీవెనలు ఇస్తున్నారు, భార్యలైతే చల్లగా ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు. సుద్దాల నర్సవ ఆ కొడుకు బాలయ్య, నా కొడుకు ఏం పరిస్థితి మంచిగా లేక అటు బతుకోవేందు సంవత్సరం అవుతుంది. సంవత్సరం నుంచి మొన్నటిదాకా మంచిగానే ఉన్నాడు, కానీ ఈ వారం 10 రోజుల నుంచే బాగా బాంబులు వెళ్ళిన కొద్దీ మాకు భయం అవుతుంది. వాడు అక్కడ ఎట్లున్నాడో ఏమో, అయ్యలేదా అవ్వలేదు. ఇక్కడ మేము వాడు ఆడ పిల్లలు చిన్నగా ఉన్నారు, మా పిల్లలను చదువుకోవాలని పోయిండు. మా పరిస్థితి మంచిగా లేదు. సుజాత, మా ఆయన పేరు రాజు, మాది పోతారం దుబాక మండలం. ఆ దేశం పోయిండు, చిన్న పిల్లలను కూడా వదిలిపెట్టిపోయిండు. అక్కడికి పోయిన తర్వాత బాంబులు పడుతున్నాయి అనేసరికి చాలా కష్టం అవుతుంది. నెట్వర్క్ కలుస్తలేదు, ఫోన్ చేద్దామన్నా కానీ వాళ్ళు వేయని కూడా వాళ్ళకి నెట్వర్క్ బంద్ ఉందంట. టీవీ ముందటనే ఉండిపోతున్నాం మేము. తిననీకి కూడా అదైతే లేదు, అసలు పండుకున్నా కానీ నిద్ర పడతలేదు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, చాలా ఇబ్బంది అవుతున్నది. వద్దామన్నా కానీ వాళ్ళకి అక్కడ వీలు లేదంట, చాలా కష్టం అవుతున్నది. నా పేరు పద్మ, భర్త పేరు సుద్దాల బాలయ్య. ఇక్కడ మరి మధ్య తరగం కుటుంబం, మాకేం పరిస్థితి ఏం బాగలేదు. ఇక్కడ ఏం లేకనే దుబాయ్ పోయిండు చేసుకుని, ఏదో 4 పైసలు సంపాదించుకుందామని పోయిండు. అక్కడ కూడా పోయిన కర్మానికి బాంబులు వేలుస్తారు. సంవత్సరం కూడా కాలేదు పోయిన తర్వాత, ఇప్పుడు వస్తే సంవత్సరం అవుతుంది. ఏం లేకని అక్కడ 4 పైసలు సంపాదించుకొని భార్య పిల్లల్ని పోషించుదామని పోయిండు. పోయిన కర్మానికి గడియనికి అక్కడ బాంబులు చాలా వేలుస్తుండ్రు. అట్లా భయానికి మాకు తెలంగాణ కూడా నిద్ర పడతలేదు, తిందామన్నా మనసులో పడతలేదు. ఆయన చాలా బాగుంటే మేము ఇక్కడ కూడా సంతోషంగా ఉంటాం.